Board of Intermediate Education, Telangana. Welcome to Occasional Tourism and Hospitality Management Second Year Students. Paper 3, Accommodation Operations. Unit 3, Hotel Guest Rooms. Topic is Guest Room Accessories. This is M. Mahendra Reddy, Junior Lecturer in Tourism and Hospitality Management, Government Junior College, Vemlavada, Rajanna Sircilla District. Today we'll learn about the guest room accessories from the third unit, Hotel Guest Rooms. First one is Introduction. In hotels, the rooms are categorized and priced according to the type of bed, number of occupants, number of bed, decor, specific furnishing and features, and nowadays special even the special theme available in the room. హోటల్లో గెస్ట్ రూమ్ అనేది అన్నీ ఒకేలా ఉండవు. హోటల్లో రకరకాల మనకు రూమ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. అవి అందులో ఉన్నటువంటి బెడ్స్, అందులో ఉన్నటువంటి టైప్ ఆఫ్ బెడ్ యొక్క రకాలను ఆధారంగా చేసుకొని, లేదా ఎంతమంది వ్యక్తులను అందులో ఉండవచ్చు అనే దాన్ని ఆధారంగా చేసుకొని, లేదా ఎన్ని బెడ్స్ ఉన్నవి, లేదా దాన్ని డెకరేషన్ అందంగా అలంకరించినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని, లేదా అందులో అందిస్తున్నటువంటి ఫర్నిషింగ్ అంటే ఏదైనా వస్తువులు, సేవలను ఆధారంగా చేసుకొని మనకు రకరకాల రూమ్లు అనేవి హోటల్లో కనబడుతూ ఉంటున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి హోటల్స్లలో ప్రస్తుతము అనేక రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి థీమ్ అంటే స్పెషల్ థీమ్ తోటి ప్రత్యేకమైనటువంటి సేవలను అందిస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి గెస్ట్ రూమ్స్లలో. Hotel guest room accessories. In the bedroom, the guests are placed in various areas of the guest bedroom. హోటల్లోని గెస్ట్ రూమ్లో గెస్ట్ అవసరాలని దృష్టిలో ఉంచుకొని గెస్ట్కి కావాల్సినటువంటి అనేక వస్తువుల్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వస్తువులు హోటల్లో ఏ ఏ ప్రదేశాల్లో అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి వస్తువులను ఉంచబడతారో, ఏర్పాటు చేస్తారో వాటి గురించి మనము వివరంగా తెలుసుకుందాము. అంటే గెస్ట్కి, హోటల్లో ఉన్నటువంటి గెస్ట్కి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలను ఇక్కడ ఏవైతే ఉపయోగించుకుంటాడో అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి ఏ ప్రాంతాల్లో ఏ ప్రదేశాల్లో ఉన్నాయో వాటి గురించి మనం ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. బిహైండ్ ద డోర్, a D&D card. D&D mean do not disturb card. Please clean my room card. Collect my laundry card on the doorknob on the inside of the door. Room rates for the different types of rooms in a frame or a plastic holder. A detailed map of fire exit is affixed behind the door. A notice on the safe deposit facilities. బిహైండ్ ద డోర్ అంటే డోర్ వెనుక ఏ రకమైనటువంటి వస్తువులను మనకు ఏర్పాటు చేస్తారో మనం ఒకసారి తెలుసుకుందాం. హోటల్లోని రూమ్ డోర్ వెనుక భాగాన గెస్ట్ ఉపయోగించడానికి కావలసినటువంటి D&D కార్డ్ అనగా డు నాట్ డిస్టర్బ్, రూమ్లో ఉన్న వారికి ఏకాంతత కొరకు వారిని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి D&D కార్డును ఉపయోగిస్తారు. అలాగే ప్లీజ్ క్లీన్ మై రూమ్ కార్డ్ అనగా రూమ్ను శుభ్రం చేయమని సూచించడానికి ఉపయోగించే కార్డును ప్లీజ్ క్లీన్ మై రూమ్ కార్డ్ అని ఉంటుంది. అలాగే కలెక్ట్ మై లాండ్రీ అంటే గెస్టుల యొక్క క్లాత్లను శుభ్రం చేయడానికి సూచించేటువంటి కార్డులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ డోర్ బ్యాక్ సైడ్లో, వెనుక సైడ్లో మనకు వీటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాటిని అవసరానికి అనుగుణంగా గెస్ట్ ఇలా ఇమేజ్లో చూపించినటువంటి విధంగా ఇలా డోర్ బయట సైడ్ కనుక కార్డ్స్ కనుక ఉపయోగిస్తే దానికి సంబంధించినటువంటి హౌస్ కీపింగ్ వాళ్ళు ఆ సేవల్ని వాళ్ళకు అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే హోటల్లోని రకరకాల రూమ్ల రేట్లకు సంబంధించిన అంటే హోటల్లో అనేక రకాల రూములు ఉంటాయి.
ఆ రూమ్లకు సంబంధించిన ఏ రకమైనటువంటి రూములు ఉన్నవి, అలాగే ఆ రూమ్లకు సంబంధించిన రేటు ధర ఎలా ఉంది, దానికి సంబంధించిన ఫ్రేమ్ని రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివలన హోటల్లోని రూమ్లు మరియు ధరలని గెస్ట్ సులభంగా ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ఒకవేళ హోటల్లో ఫైర్ జరిగినటువంటి సందర్భంలో బయటకు వెళ్ళేటువంటి అత్యవసర ద్వారాలు మొదలైనటువంటి సమాచారానికి సంబంధించిన మ్యాప్ కూడా ఈ రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే హోటల్లో సేఫ్ అంటే భద్రంగా డిపాజిట్ చేసేటువంటి సదుపాయాల నోటీస్ను కూడా అక్కడ ఉంచడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇమేజ్ కనుక ఒకసారి ఇమేజ్ కనుక పరిశీలిస్తే ఇక్కడ ఇలా డూ నాట్ డిస్టర్బ్ అనేటువంటి ఎలా అవుట్ సైడ్ ఉపయోగించారో సేమ్ అలానే వాటిని కూడా ఆ కార్డులను అవుట్ సైడ్ ఉపయోగించవచ్చు. మరియు హోటల్కి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి డోర్ బ్యాక్ సైడ్లో ఇన్సైడ్లో ఈ సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. At the writing table, these are the usual items on the writing table. First one is a guest stationery folder with monogrammed note papers, envelopes, postcards with the hotel pictures, telegraph forms and guest comment form are placed on a table. A pen and pencil are also placed alongside. Tent cards giving information about special events and shows in the hotel. The hotel brochure and telephone also. Next one is a waste paper basket next to the writing table on the floor. A chair with backrest is placed in front of the writing table. A letter is greeting signed by the general manager wishing guests on special holidays may be placed or sometimes on the coffee table. Sewing or mending kit is placed in the drawer. అంటే హోటల్లో ఎట్ ద రైటింగ్ టేబుల్ అంటే రైటింగ్ టేబుల్ హోటల్లో ఒక రైటింగ్ టేబుల్ అనేది ఏర్పాటు చేస్తుంటారు. ఈ హోటల్లో గెస్ట్ రూమ్లో గెస్ట్ కొరకు ఏర్పాటు చేసినటువంటి రైటింగ్ టేబుల్ వద్ద కొన్ని వస్తువులు ఉంచడం జరుగుతూ ఉంటుంది. అవి ఏంటంటే గెస్ట్ స్టేషనరీకి సంబంధించినటువంటి ఒక ఫోల్డర్ ఉంటుంది, పేపర్స్ ఉంటుంది, ఎన్వలప్ కవర్స్, హోటల్కి సంబంధించినటువంటి చిత్రాలు ఇమేజ్లు ఉంటుంది, టెలిగ్రాఫ్ ఫార్మ్స్ ఉంటుంది, అలాగే పెన్ అండ్ పెన్సిల్ లాంటివి కూడా ఆ టేబుల్ పైన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే టెంట్ కార్డులు అనగా హోటల్లో నిర్వహించేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరియు వాటి ప్రదర్శనకు సంబంధించిన వివరాలను కూడా అక్కడ ఉంచడం జరుగుతుంది. ఆ టెంట్ కార్డ్స్ అనేది కూడా టేబుల్ పైన ఉంచడం జరుగుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ హోటల్కి సంబంధించిన వివరాలను అందించేటువంటి బ్రోచరు మరియు టెలిఫోన్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వేస్ట్ పేపర్స్ను ఉపయోగించడానికి ఒక బాక్స్ని టేబుల్ పక్కనే ఏర్పాటు చేస్తారు. బ్యాక్ రెస్ట్ సదుపాయం ఉన్నటువంటి ఒక చైరు మరియు రైటింగ్ ప్యాడ్ను కూడా అందిస్తారు. అలాగే హోటల్లోని జనరల్ మేనేజర్ సైన్ చేసినటువంటి గ్రీటింగ్స్ని గెస్ట్ కొరకు అందించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీన్ని కాఫీ టేబుల్ దగ్గర కూడా అందించుతూ ఉంటారు. నెక్స్ట్ గెస్ట్ తన క్లాత్ని రిపేర్ చేయడానికి కావాల్సిన సెవింగ్ లేదా మెండింగ్ కిట్ను కూడా ఆ టేబుల్కు ఉన్నటువంటి డ్రాలో ఉంచడం జరుగుతుంది. అవసరమైనప్పుడు వాటిని గెస్ట్ ఉపయోగించుకోవడానికి మనకు ఇక్కడ వాటిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎట్ ద రైటింగ్ టేబుల్ ఇమేజ్ అండ్ కనుక వన్స్ పరిశీలిస్తే ఇక్కడ మనకు కావాల్సినటువంటి టెలిఫోన్ సదుపాయాలు, మిగతా ఎక్విప్మెంట్లు అనేవి ఇక్కడ టేబుల్స్, పేపర్స్ అట్లాంటివి, చైర్ ఇలాంటి సదుపాయాలు అన్నీ కూడా కనబడుతూ ఉంటుంది. On the beside table, the telephone and the service directory are placed. A notepad and a pencil are placed beside the phone. An ashtray and a matchbox. In twin room, 2 ashtrays are placed.
A breakfast napkin is usually kept on the first shelf or in the drawer of the beside table. Gita, Bible or Quran are also placed. A beside lamp is placed on the beside table. If there are two, there may be two bedside lamps. Flask or bottles on a tray with two glasses may be kept beside the bed on the beside table. TV, remote. On the beside table అంటే టేబుల్ ఏర్పాటు ఉన్నటువంటి ఆ టేబుల్ పక్కనే కొన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా గెస్ట్ కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ టేబుల్ పక్కనే టెలిఫోన్ డైరెక్టరీ మరియు సర్వీస్ సేవలకు సంబంధించినటువంటి డైరెక్టరీని కూడా అక్కడ ఉంచడం జరుగుతుంది. అలాగే ఒక నోట్ ప్యాడ్ మరియు పెన్సిల్ని కూడా అందిస్తారు. అలాగే స్మోకింగ్ అలవాటు ఉన్నటువంటి గెస్ట్ల కొరకు యాస్ట్రే మరియు మ్యాచ్ బాక్స్ను కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన నాప్కార్డ్స్ను సాధారణంగా సెల్ఫ్లో లేదా టేబుల్ సంబంధించినటువంటి డ్రాలో ఉంచడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ హోటల్లోని గెస్ట్ల కొరకు అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి గ్రంథాలను కూడా ఏర్పాటు చేస్తారు. రూమ్లో ల్యాంప్ పక్కనే టేబుల్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే టేబుల్ పక్కనే ఫ్లాస్క్ లేదా బాటిల్స్తో కూడినటువంటి ట్రే మరియు గ్లాసులను కూడా ఏర్పాటు చేస్తారు. గెస్ట్కి వాటర్ లేదా కాఫీ, టీ కొరకు వీటిని అందిస్తూ ఉంటారు. అలాగే హోటల్లో ఏర్పాటు చేసినటువంటి టీవీకి సంబంధించిన రిమోట్ను కూడా ఈ టేబుల్ పైనే ఉంచడం జరుగుతూ ఉంటుంది. యూ కెన్ సీ దిస్ ఇమేజ్. ఇట్ హ్యాస్ ఏ టెలిఫోన్ డైరెక్టరీ, ఫ్లాస్క్ ఎక్సెట్రా. మనం ఈ చిత్రంలో కనుక ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ మనకు టెలిఫోన్ డైరెక్టరీస్, పెన్ను, పెన్సిల్, ఫ్లాస్క్ లాంటివి అన్నీ కూడా మనకు ఇలా టేబుల్ పక్కన ఏర్పాటు చేయడం జరుగుతుంది. On the coffee table, an ashtray and a matchbox are placed on the coffee table. The house magazine or some tourist magazines and a newspaper are neatly arranged on the table. The room service menu is placed. అక్కడే హోటల్లో ఏర్పాటు చేసిన ఒక కాఫీ టేబుల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది హోటల్ వారి కొరకు, హోటల్లో ఉన్నటువంటి గెస్ట్ కొరకు. అలా కాఫీ టేబుల్ పైన కూడా గెస్ట్కి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటుంది. అవి కూడా స్మోకింగ్ అంటే అలవాటు ఉన్నటువంటి గెస్ట్ల కొరకు ఒక యాష్ ట్రేని ఏర్పాటు చేస్తారు. అలాగే మ్యాచ్ బాక్స్ లాంటివి కూడా కాఫీ టేబుల్ పైన ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే డైలీ వచ్చేటువంటి అనేక రకాల న్యూస్ పేపర్స్ని, మ్యాగజైన్స్ని లేదా పర్యాటకానికి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ని కూడా టేబుల్ పై చక్కగా నీట్గా అరేంజ్ చేయబడి అమర్చబడి ఉంటుంది. నెక్స్ట్ హోటల్లో రూమ్ సర్వీస్ సంబంధించిన మెనూను కూడా ఆ టేబుల్ పై ఉంచడం జరుగుతుంది. హోటల్లో ఏ రకమైనటువంటి రూమ్ సర్వీసులు ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా ఆ టేబుల్ మీద ఉన్నటువంటి దానిలో మనం ఈజీగా గెస్ట్ చూసుకొని సేవలను పొందడానికి అవకాశం ఉంటుంది. In the cupboard or wardrobe, laundry bags and a list of laundry facilities and charges. A few plastic or jute utilities bags may also placed in the wardrobe for the guest to keep their clothes. Clothes hangers are hung on the hooks or a hanging rod inside the cupboard. The guest room safe deposit locker is usually affixed inside the cupboard. In the cupboard or wardrobe. అంటే హోటల్లో గెస్ట్ కొరకు కబోర్డ్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ కబోర్డ్లో కూడా గెస్ట్కి సంబంధించినటువంటి అనేక వస్తువులు ఉంచడం జరుగుతూ ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ ఈజ్ లాండ్రీ కొరకు కావాల్సినటువంటి బ్యాగులు, హోటల్లో లాండ్రీ సౌకర్యాలు మరియు దానికి సంబంధించిన చార్జెస్ వివరాలను కూడా కబోర్డ్లో ఉంచడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ గెస్టుల క్లోత్ కొరకు
ఉపయోగించడానికి కావాల్సినటువంటి ప్లాస్టిక్ బ్యాగులు కూడా ఈ కబోర్డ్లోనే ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ అలాగే ఈ కబోర్డ్లో గెస్టుల క్లాత్ల కొరకు ఒక రాడ్ని మరియు వాటిని అంటే క్లాత్స్ ఉపయోగించడానికి కావాల్సినటువంటి హ్యాంగర్స్ను కూడా ఆ రాడ్కి ఏర్పాటు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ గెస్ట్కి సంబంధించినటువంటి విలువైన వస్తువులు భద్రపరచుకోవడానికి కావాల్సినటువంటి సేఫ్ లాకర్ని కూడా ఈ కబోర్డ్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. యూ కెన్ సీ దిస్ ఇమేజ్. ఇట్ ఈస్ ఏ హ్యాంగర్స్, రాడ్ ఫెసిలిటీ, కబోర్డ్స్. మీరు ఇమేజ్ కనుక ఒకసారి పరిశీలిస్తే ఇందులో క్లాత్స్ ఉపయోగించడానికి కావాల్సినటువంటి రాడ్ సదుపాయము మరి కబోర్డ్స్ ఇలాంటి అన్నీ కూడా మనం ఈ చిత్రంలో ఇమేజ్లో చూడవచ్చు. Below the luggage rack. The luggage rack usually has a lower shelf for guests to keep their shoes on. The shoe mitt or shoe kit may be also placed. Bathroom slippers. Below the luggage rack. లగేజ్ ర్యాక్ సంబంధించినటువంటి దాని కిందనే ఆ కింది ప్రాంతంలో రూమ్లో గెస్ట్కి సంబంధించినటువంటి షూస్ అంటే ఫుట్వేర్లకు సంబంధించి ఉంచడానికి కావాల్సినటువంటి సెల్ఫ్ని, అలాగే బాత్రూమ్కు ఉపయోగించేటువంటి స్లిప్పర్స్ లాంటివి ఏర్పాటు చేస్తారు. మీరు ఇమేజ్ కనుక పరిశీలిస్తే ఇలా ర్యాక్ అనేది బిలో ద లగేజ్ ర్యాక్ పక్కన ఇలా ఉంటుంది. At the dressing table, an upholstered stool is placed under the dressing table and it can be pulled when required. Next one is a mirror is mounted on the wall with lighting facility. Next, combs, talcum powders, moisturizer are placed in the dressing table drawer. ఎట్ ద డ్రెస్సింగ్ టేబుల్ అంటే హోటల్లో ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంచినటువంటి వస్తువులు ఏందో మనం ఒకసారి చూద్దాం. రూమ్లో గెస్ట్ల కొరకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తారు. అలాగే ఆ డ్రెస్సింగ్ టేబుల్ ముందు అవసరమైనప్పుడు అంటే ఉపయోగించడానికి కావాల్సినటువంటి స్టూల్ని కూడా ఏర్పాటు చేస్తారు. మీరు ఇమేజ్ కనుక చూస్తే అక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ లైటింగ్ సదుపాయంతో కూడినటువంటి మిర్రర్ అద్దాన్ని కూడా గోడకి ఏర్పాటు చేస్తారు. అక్కడ మంచి లైటింగ్ అంటే గ్లాస్ పైన మంచి లైటింగ్ పడేటువంటి సదుపాయంతో ఇక్కడ మిర్రర్ సదుపాయం అనేది చూడవచ్చు. ఇక్కడ మనం ఇమేజ్లో చూస్తే అలా లైటింగ్ సదుపాయంతో కూడినటువంటి మిర్రర్ వాల్కి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కోమ్స్, టాల్కమ్ పౌడరు, వివిధ మాయిశ్చరైజర్ లాంటివి కూడా ఆ డ్రెస్సింగ్ టేబుల్ డ్రాలో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇన్ ద మినీ బార్, ఆల్, some or none of these may be included depending on the type of the hotel, type of the guest room, as well as sometimes the profile of the guests. First one is mineral water bottles, ice trays, lemon wedges, some snacks, beverages such as liquor and soft drinks. In the mini bar, అన్ని హోటల్స్లో ఇలాంటి సదుపాయం ఉండకపోవచ్చు. ఇది హోటల్ యొక్క రకాన్ని బట్టి అంటే అలాగే గెస్ట్ రూమ్ సంబంధించినటువంటి రకాన్ని బట్టి లేదా కొన్ని సందర్భాలలో ప్రత్యేకమైనటువంటి గెస్టులను బట్టి కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ మినీ బార్ సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఈ మినీ బార్ అంటే సదుపాయాలు కనుక ఏర్పాటు చేస్తే అందులో ఈ రకమైనటువంటి ఈ కింద ఉన్నటువంటి ఈ వస్తువులు అనేవి అక్కడ ఉంచడం జరుగుతుంది. అవి మినరల్ వాటర్ బాటిల్స్,
ఐస్ ట్రేస్, లెమన్ వెడ్జెస్, కొన్ని రకాలైనటువంటి స్నాక్స్, అలాగే బివరేజ్ అనగా లిక్కర్, అలాగే సాఫ్ట్ డ్రింక్స్ మొదలైనవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్ ద మినీ బార్ you can show this image. In this image have a soft drinks, liquor, some snacks, etc. సో మనం ఈ ఇమేజ్ కనుక వన్స్ ఒకసారి పరిశీలిస్తే దీనిలో లిక్కర్ సంబంధించినటువంటి సదుపాయాలు, అలాగే సాఫ్ట్ డ్రింక్స్, వివిధ రకాలైనటువంటి స్నాక్స్, ఐస్ సంబంధించిన ఐస్ ట్రేస్, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఇమేజ్లో కనబడుతుంది. ఇలా హోటల్లో మినీ బార్ సదుపాయాలు ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తారు. On the mini bar cabinet, a tray with the tea bags and sachets of the coffee powder, milk powder and sugar, a couple of cups, saucers and spoons, a kettle or coffee maker and ice bucket. On the mini bar cabinet, ఒకవేళ హోటల్లో కనుక మినీ బార్ అంటే సదుపాయం ఏర్పాటు చేస్తే దాని పక్కనే మినీ బార్ అక్కడే ఒక క్యాబినెట్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ మినీ బార్ను ఉపయోగించడానికి కావాల్సినటువంటి ఈ క్యాబినెట్లో కొన్ని రకాల వస్తువులు ఉంటవి. అవి ఏందో మనం చూద్దాం. టీ బ్యాగ్స్, కాఫీ పౌడర్స్ కూడినటువంటి సాచెట్స్, మిల్క్ పౌడరు, షుగర్ ట్రేల్ ఇలాంటివి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే అందులో కొన్ని కప్స్ని, ప్లేట్స్, స్పూన్స్వి కూడా గెస్ట్ ఉపయోగించడానికి అక్కడ ఏర్పాటు చేసి ఉంచడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కాఫీ తయారు చేసుకోవడానికి కాఫీ మేకర్ లేదా కెటిల్ని కూడా అందిస్తారు. అలాగే ఐస్ను ఉపయోగించడానికి కావాల్సినటువంటి బకెట్స్ను కూడా ఐస్ ఉపయోగించడానికి బకెట్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. యూ కెన్ సీ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్లో మనకు కాఫీ మేకర్ లాంటివి, కప్స్, స్పూన్స్ లాంటివి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఐస్ ఉపయోగించడానికి కావాల్సినటువంటి ఐస్ బకెట్స్ కూడా ఈ ఇమేజ్లో మనము చూడవచ్చు. In the sitting area, an occasional table with easy chairs, a lamp shade. You can see this image. It has a shade lamps and chairs, tables and chairs facility available. So in the sitting area, ఈ సిట్టింగ్ ఏరియాలో ఒకవేళ రూమ్లో ఉన్నటువంటి గెస్ట్ విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి సిట్టింగ్ ఏరియాలో అవసరమైనప్పుడు ఉపయోగించడానికి కావాల్సిన టేబుల్ని మరియు చైర్స్లను కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే ఆ చైర్స్ ఉన్నటువంటి ప్రాంతంలో షేడ్ ల్యాంప్ను కూడా ఏర్పాటు చేస్తారు. మీరు ఇమేజ్లో చూసినట్టు ఆ షేడ్ ల్యాంప్ను ఏర్పాటు చేస్తారు. అవసరమైనప్పుడు అలాగే ఉపయోగించడానికి టేబుల్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. In the bathroom, a bathroom usually has the following fixtures and guest supplies. First one is a full-length mirror at the entrance. Next one is a bath tub. Third one is a water closet. In the bathroom, గెస్ట్ రూమ్లో ఏర్పాటు చేసినటువంటి బాత్రూంలో సాధారణంగా గెస్ట్కి అవసరాల కొరకు వీటిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఏమేమి వస్తువులు ఉంటాయంటే బాత్రూమ్ ఎంట్రన్స్లో ఒక ఫుల్ లెంత్ అద్దం అనేది మనకు కనబడుతూ ఉంటుంది, ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే బాత్రూంలో స్నానానికి సంబంధించి ఒక బాత్ టబ్ను కూడా ఏర్పాటు చేస్తారు. వాటర్ని ఉపయోగించినటువంటి వాటర్ క్లోసెట్లను కూడా అక్కడ అందిస్తారు. మీరు ఇమేజ్ కనుక పరిశీలిస్తే ఈ ఇమేజ్లో మనకు బాత్ టబ్ అనేటువంటిది కనబడుతుంది. మిర్రర్ సదుపాయం లాంటివి కూడా ఇక్కడ మన ఇమేజ్లో చూడవచ్చు. ఇలా బాత్రూంలో గెస్ట్ల కొరకు ఇలాంటి సేవలను అందించడం జరుగుతూ ఉంటుంది. నియర్ ద వ్యానిటీ కౌంటర్, monogram soaps, moisturizers, after shaving lotions,
dental kit, combs, shaving kit, tissue paper box, talcum powder, gargle glasses, face towels and hand towels. Next, a mirror mounted on the wall near vanity counter. గెస్ట్ బాత్రూమ్ లో ఉపయోగించడానికి కావాల్సినటువంటి వ్యానిటీ కౌంటర్ లో ఈ క్రింది వస్తువులను ఉంచడం జరుగుతుంది. అవి మోనోగ్రామ్డ్ సోప్స్, వివిధ మాయిశ్చరైజర్స్, షేవింగ్ తర్వాత ఉపయోగించేటువంటి లోషన్, డెంటల్ కిట్ అంటే పళ్ళను శుభ్రం చేయడానికి కావాల్సినటువంటి కిట్, టిష్యూ పేపర్స్ బాక్స్, టాల్కమ్ పౌడరు, గార్గిల్ గ్లాసెస్ అండ్ ఫేస్ టవల్స్, హ్యాండ్ టవల్స్ మొదలైనవన్నీ కూడా అక్కడ అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి అంటే గోడకు ఒక మిర్రర్ని కూడా ఏర్పాటు చేస్తారు. నియర్ ద బాత్ టబ్ ఆర్ షవర్ cubicle, monogrammed soap, shampoo, shower caps, bath towels and bath sheets on the towel rack. నియర్ అంటే బాత్ టబ్ దగ్గరనే ఇక్కడ లేదా షవర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి వస్తువులు ఏంటో ఒకసారి చూద్దాము. గెస్ట్ బాత్ కొరకు ఏర్పాటు చేసినటువంటి బాత్ టబ్ లేదా షవర్ దగ్గర ఈ క్రింది వాటిని గెస్ట్కి అందిస్తారు. అవి మోనోగ్రామ్ సోప్, షాంపూ, షవర్ క్యాప్స్, బాత్ టవల్స్ అండ్ బాత్ షీట్స్ని టవల్ ర్యాక్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మీరు ఇమేజ్ కనుక పరిశీలిస్తే ఇక్కడ ఇలా బాత్ టవల్స్ అనేవి కూడా ఈ ర్యాక్ పక్కనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. Next one is near the water closet. A tissue holder with a tissue roll affixed on the wall near the water closet. A seine bin beside the water closet or under the vanity counter. A disposable bag. Near the water closet. అంటే బాత్రూంలో ఏర్పాటు చేసినటువంటి వాటర్ క్లోజెట్ దగ్గర ఈ క్రింది వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు ఇమేజ్ కనుక పరిశీలిస్తే ఇమేజ్లో ఉన్నట్టు ఈ కింది ఈ రకమైనటువంటి ఒక వస్తువులు అనేవి కనబడుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ ఇది వాటర్ క్లోజెట్ పక్కనే టిష్యూ రోల్ని కలిగినటువంటి టిష్యూ హోల్డర్ని వాల్కి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ వాటర్ క్లోజెట్ పక్కనే సెయిన్ బిన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే ఉపయోగించినటువంటి టిష్యూ పేపర్స్ని పడేయడానికి కావాల్సినటువంటి డిస్పోజబుల్ బ్యాగ్ను కూడా అక్కడే ఏర్పాటు చేస్తారు. యూ కెన్ సీ దిస్ ఇమేజ్. ఇట్ హ్యాస్ ఏ టిష్యూ రోల్ అండ్ డిస్పోజబుల్ బాక్స్, శాండ్ బిన్ ఎక్సెట్రా. అసైన్మెంట్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ గెస్ట్ రూమ్ అంటే గెస్ట్ రూమ్ అనగా నేమి. సెకండ్ వన్ ఈస్ రైట్ ఎనీ 2 యాక్సెసరీస్ బిహైండ్ ద డోర్ అంటే డోర్ బ్యాక్ సైడ్ లో వెనుక భాగాన్ని ఉపయోగించేటువంటి ఏవైనా 2 వస్తువులను యాక్సెసరీస్ ను మనం రాయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ నేమ్ ఎనీ 2 మినీ బార్ యాక్సెసరీస్ అంటే మినీ బార్ లో ఒకవేళ హోటల్లో మినీ బార్ కనుక ఉపయోగిస్తే ఆ మినీ బార్ లో ఉండేటువంటి యాక్సెసరీస్ ఏవైనా 2 పేర్లు రాయాల్సి ఉంటుంది. ఇక లాంగ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇందులో పూర్తిగా ఒక క్వశ్చన్ మాత్రమే ఉంటుంది దీనిపైన. ఇది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద గెస్ట్ రూమ్ యాక్సెసరీస్ అంటే హోటల్లో ఏ ప్రాంతాలలో ఏ రకమైనటువంటి వస్తువులను గెస్ట్ కొరకు అందించడం జరుగుతుందో అవన్నీ వాటన్నిటి గురించి వివరంగా రాయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.